పార్వతీదేవి సముద్రదేవుడిని శపించింది అని తెలుసా? అసలు ఎందుకు శపించింది? ఆ శాపం కారణంగానే మనం ఇప్పటికి కూడా సముద్ర నీరు తాగలేకున్నాము అని గూడా తెలుసా? అసలేం జరిగింది అంటే, ఒకసారి శివపార్వతులు కైలాసంలో ఉంటూ స్నానానికి సిద్ధమైనారు. అప్పుడు గంగాదేవిని శివుడు తలపై ధరించి ఉండేవాడు. పార్వతీదేవి, నేను స్నానం చేసుకొని వచ్చేంత వరకు నన్ను ఎవరూ చూడకూడదు అని గణేశుడికి చెప్పి నందిని గుమ్మం వద్ద కాపలాగా పెట్టింది. స్నానం చేసేందుకు పార్వతీదేవి శరీరం పైన మలినాన్ని తొలగించి బయటికి వదిలింది. ఆ మలినం నుంచి మహాకాళి రూపం పుట్టింది. ఆ సమయంలోనే సముద్రుడు ఆ దృశ్యాన్ని చూసి నవ్వుకున్నాడు. పార్వతీదేవి శరీరం మలినం నుంచి ఉద్భవించిన రూపాన్ని అపవిత్రమైనదిగా తీసుకొని తాను పరిశుభ్రమైన వాడిని అని గర్వపడిండు. అది పార్వతీదేవికి కొంచెం అవమానంగా అనిపించింది. సాధారణంగా దేవతలను చూసి ఎవరు తక్కువగా మాట్లాడకూడదు, కానీ సముద్రుడు అలా మాట్లాడేసరికి కోపంతో ఆమె సముద్రానికి శాపం పెట్టింది. నీ గర్వమే నిన్ను అపవిత్రుడిగా చేస్తుంది. ఇక ముందు నువ్వు ఎన్నో నదుల ప్రవాహాన్ని, మలినాలను స్వీకరించుకోవాల్సి వస్తుంది. ఎన్ని యజ్ఞాలు పూజలు జరిగినా వాటి అవశేషాలన్నీ నీలేకే చేరుతాయి. నిన్ను పవిత్రుడిగా పిలిచిన నీ జలాలు ఎప్పుడు పూర్తిగా శుభ్రమవవు అని శపించింది. కేవలం ఆ శాపం కారణంగానే నదులు కలిసే సముద్రం పవిత్రమైనదిగా భావించబడిన దాని నీరు మాత్రం ఎవ్వరూ తాగరు. సముద్రం మహత్తరమైనదే అయినా అందులో మలినాలు, ఉప్పుదనం ఉండేలా దేవి శాపం పనిచేసింది. ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించి మొదటిసారి విని ఉంటే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం పార్వతీదేవి నమః అని కామెంట్ చేయండి.